హలో అండి, నేను జాన్, డిజైనర్ కమ్ మాస్టర్ని. ఈరోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ అనమాట. ఇది రెండు ఆల్రెడీ నేను లైనింగ్ అటాచ్ చేసి పెట్టాను. ఇవి సైడ్ ఎపెక్స్ పాయింట్లు ఉంటాయి కదా, అది ఒకసారి కుట్కా పెట్టుకుంటున్నాను. ఈ రెండు అటాచ్ చేసే ముందర ఒకసారి చెక్ చేసుకోవాలి. సెంటర్లో కుట్కాలు పట్టుకొని కొంచెం చెక్ చేసుకుందాం. ఒక పావించు అటు ఇటు అవుతూ ఉంటుంది. దానికి పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే తర్వాత కట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొంచెం అవుతాయి, అంటే పర్ఫెక్ట్గా అయితే రాదు. సో ఇట్లా ఒకసారి మనం అటాచ్ చేసుకోవాలి. సైడ్ ప్రిన్సెస్ కట్ ఉంది కదా, అవి మాత్రం కింద ఉండాలి. తర్వాత సెంటర్ పీస్ వచ్చేసి పైకి ఉండేలా చూసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా కింద ప్రిన్సెస్ లూజ్ ఇచ్చుకుంటూ పైదేమో కరెక్ట్గా పట్టుకొని మీరు నీట్గా ఎక్కించండి. అంటే లైన్ అనేది ఏదైతే మనం మార్జిన్ ఇచ్చామో దానికి మాత్రమే వచ్చేలా చూసుకోండి. అంటే కొంచెం లైన్ అటు ఇటు వెళ్లకుండా చూసుకుంటే మీకేమవుతుందంటే కరెక్ట్గా ఒకటేలాగా లూజు రౌండింగ్ తెలుస్తుంది. లేదంటే కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటుంది. ఇది అటాచ్ చేసిన తర్వాత సైడ్ ప్రిన్సెస్లు మనం ఒక్కొక్క ప్రిన్సెస్ కట్కి, అంటే ఒక సైడ్కి మనం 2 లైనింగ్లు కట్ చేస్తాం. ఒకటి మెయిన్ క్లాత్ ఉంటుంది. అలా 2 సైడ్స్ అంటే 4 లైనింగ్లు కట్ చేస్తాం, 2 ఏమో మెయిన్ క్లాత్లు కట్ చేస్తాం. ఒకటి అటాచ్ చేసాం. ఇంకో లైనింగ్ తీసుకొని ఇప్పుడు సెంటర్ది వచ్చేమో సెంటర్లో ఉండాలి, అంటే మధ్యలో ఉండాలి. ప్రిన్సెస్ సైడ్ది ఒక సైడ్ ఉంటే అంటే దాని తర్వాత మెయిన్ క్లాత్ అంటే సెంటర్ క్లాత్, తర్వాత మళ్ళీ ఇంకో లైనింగ్ పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మార్జిన్ కనపడకుండా ఒకటి అటాచ్ చేసేసి ఇంకో దాన్ని అటాచ్ చేసి మనం ఇట్లా తిప్పేసుకుంటాం అనమాట లైనింగ్తో. సో ఆ ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో లోపల కూడా పిచ్చిగా లేకుండా కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. దానికోసం సైడ్ ప్రిన్సెస్ లైనింగ్లు మాత్రమే 2 కట్ చేసుకొని ఒకదాన్ని క్లాత్కి అటాచ్ చేసుకోవాలి, ఒక దాంతో ఆ మార్జిన్ని తిప్పేసుకునేలా చూసుకోవాలి. ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని ఒక స్టిచ్ చేసేస్తున్నాం. ఏదైతే అంతకుముందు ఫస్ట్ స్టిచ్ చేసామో దాని మీదే వచ్చేలా చూసుకోండి. అటు ఇటు వెళ్ళకూడదు. ఈ స్టిచ్ వచ్చేసి ఇది అయిపోయింది. సో తిప్పేసి ఒకసారి లోపల పక్క చూపిస్తాను. ఇంకో లోపల పక్క ఇట్లా అనమాట. ఇట్లా ఇంకోసారి ఇట్లా గోరుతో ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం అరిగి నీట్గా కనిపిస్తుంది. ఇట్లా రౌండ్ షేప్ చూసారు కదా, కొంచెం ఇది లూజ్ ఎక్కిచ్చాం కాబట్టి అట్లా నీట్గా ఉంది. సో ఇది అట్లా మామూలుగా పెట్టేసినా సరే అది రౌండ్గా మనకి నీట్గా కనిపిస్తుంది అన్నమాట, చెస్ట్ దగ్గరే ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఈ 2 అటాచ్ చేద్దాం. సో ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఒకవేళ ప్యాడ్స్ ఉంటే అది వేరేలా ఉంటుంది. అది నేను మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చెప్పినప్పుడు మీకు చూపిస్తాను అనమాట. అది ఇప్పుడైతే దీనికి ప్యాడ్స్ లేవు, నార్మల్ బ్లౌజ్ అనమాట ఇది. సో ఇలా నీట్గా అటాచ్ చేసేసాను. నేను ఆల్రెడీ ఒకటి అటాచ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఒకటే చూపిస్తున్నాను. ఇక్కడ ఒకటి నేను ఆల్రెడీ చేశాను. అది కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఒకటి పెట్టేసుకున్నాను అనమాట ఆల్రెడీ. సో ఇది ఇప్పుడు మనం బ్యాక్ తీసుకుందాం. ఇది నెక్ లైన్ కోసం అని ఒక లైన్ వేసాను, ఒక స్టిచ్ రన్ చేసుకున్నాను. ఇప్పుడు అది కట్ చేసేద్దాం. ఒక 2 పాయింట్స్ మార్జిన్ పెట్టుకొని నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 2 సైడ్స్ అంతే. ఫ్రంట్ నెక్ ఇది ఇంకోటి అనమాట. ఫ్రంట్ నెక్కి 1/4 ఇంచు లూజింగ్ అంటే మార్జిన్ కోసం పెట్టుకొని కట్ చేశాను నెక్లు. ఇది ఫ్రంట్. ఇక్కడ డాట్ వేసుకోవాలి. ఫ్రంట్ డాట్ వేసుకోవాలా వద్దా అని ఎవరు అడిగినట్టున్నారు. ఫ్రంట్ ఓపెన్ అయితే ఫ్రంట్ డాట్ వేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాక్ ఓపెన్ అయితే డాట్ ఉండదు. సో ఈ డాట్ ఎట్లా వేయాలి అంటే ఎపెక్స్ పాయింట్కి మనం ఏదైతే కుట్కా పెట్టుకున్నామో దానికి 1/2 ఇంచు పైకి వచ్చేలా చూసుకోండి. ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాను. ఇది పైకి కొంచెం 1/2 ఇంచు పైకి వచ్చింది ఎపెక్స్ పాయింట్కి. ఇది దూరం ఎంత ఉండాలి అంటే 2 ఇంచులు ఉండాలి. 2 ఇంచుల దూరంలో 2 ఒకే దగ్గర వేసుకోండి. కొంచెం పైకి కిందకి అవ్వకుండా చూసుకోండి. 2 సైడ్స్ సేమ్ ఉండేలా చూసుకోవాలి. ఇలా ముందు ఒకసారి చెప్పాను కదా, 2 కలిపి ఒక కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మనకి 1/2 ఇంచు డాట్ మాత్రం ఇక్కడ వేయాలి. 1/2 ఇంచు వేయాలంటే మనకి పాదం ఉంటుంది కదా, మిషన్ పాదం, దానిలో సగం అనమాట. దానిలో సగం పట్టుకుంటే 1/4 ఇంచు అవుతుంది. 2 సైడ్లు కలిపి 1/2 ఇంచు
డాట్ అవుతుంది. సో ఇది ఎక్స్ట్రా లేకుండా బయటకు రాకుండా చూసుకుంటే 1/2 ఇంచ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో అక్కడ పాయింట్ వచ్చేసేసరికి మనకి 2 దగ్గర ఎండ్ అయిపోవాలి. 2 ఇంచుల దగ్గర ఎండ్ అయిపోయింది అనుకోండి, ఇంకొంచెం నీట్గా ఉంటుంది. దీనిలో ఆల్రెడీ మార్జిన్ ఉంది కాబట్టి ఇది 2.5 కనిపిస్తుంది, కానీ 2 మిగులుతుంది అది. సో ఇది రెండో సైడు సేమ్, ఇది కూడా డాట్ వేస్తున్నాను. ఇట్లా డాట్ ఇది కూడా కుట్టేసుకోవాలి. 2 వైపులా డాట్లు కుట్టేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేసుకోవాలి. సో బ్యాక్ తీస్తాను ఒకసారి. బ్యాక్ ఓన్లీ లైనింగ్ అటాచ్ చేశాను, అది నెక్ మార్కింగ్ చేసుకొని నెక్ లైన్ నెక్కి ఒక లైన్ రన్ చేసుకుంటాం కదా, అదే అనమాట మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి పైపింగ్ వేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అర్థం అవడం కోసం అది వేస్తాం. సో ఇది అది దాన్ని ఏమంటారు, ఒక మెథడ్ అనమాట. ఇది అంటే ఒక పద్ధతిగా మనం కుట్టుకుంటూ వెళ్తున్నాం అంతే. సో ఇది కూడా అంతే, 2 పాయింట్లు మార్జిన్ పెట్టుకొని ఆ నెక్ని కట్ చేసేస్తున్నాను. సో ఇలా మనకి ఈ 2 పాయింట్లు ఎందుకు పెట్టుకోవాలి అంటే, కొంచెం పైపింగ్ వేసేటప్పుడు కొంచెం నీట్గా కొంచెం దాన్ని ఏమంటారు కరెక్ట్గా రావడానికి ఉపయోగపడుతుంది. దీన్ని పక్కన పడేయకండి, ఎందుకంటే కాజా పట్టికి కానీ హుక్ పట్టికి కానీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ వేస్తున్నాను. సేమ్ అదే ప్రొసీజరు 2 కలిపి ఉండేలాగా పట్టుకునేలాగా ఒక స్టిచ్ చేయాలి. 1 ఇంచ్ మార్జిన్ కోసం తీసుకున్నాం ఇక్కడ, 1 ఇంచ్ డాట్ కోసం మార్జిను. ఆ 1 ఇంచ్ డాట్ ఇక్కడ వేయాలంటే 1/2 ఇంచ్ పట్టుకుంటే సరిపోతుంది. హాఫ్ ఈ డాట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచులు వచ్చేలా చూసుకోండి. కింద నుంచి ఒక 1/2 ఇంచ్ మనకి దీనిలో మార్జిన్లో పోయినా 3 ఇంచులు మాత్రమే పైకి వస్తుంది. ఓవరాల్గా మనకి 3 ఇంచులు మాత్రమే డాట్ పైకి రావాలి. మార్జిన్ తీసేసిన తర్వాత మార్జిన్తో అయితే 3.5 వస్తుంది, అంతకుమించి పైకి రావద్దు. సో ఒక డాట్ వేసాను, ఇది రెండోది అనమాట, 2 సైడ్ది, అది కూడా వేస్తున్నాను. నేనైతే లైట్గా ఇట్లా రౌండ్ చేస్తాను. ఇది మీకు అలవాటు లేకపోతే మామూలుగా స్ట్రైట్గానే చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది డాట్. సో కొంచెం ఎక్కువ తక్కువ పీసులు ఉంటే కట్ చేసేసుకోండి, ఎందుకంటే పట్టుది కదా, వస్తూ ఉంటాయి అది కామన్గా. సో పైపింగ్ అనేది ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇట్లా మెయిన్ క్లాత్ పైకి వచ్చేలా చూసుకుంటే, ఇక్కడ మనం అన్ని జాగాల్లో ఇచ్చే మార్జిన్ ఎంత అంటే 1/2 ఇంచ్కి 1 పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 1 పాయింట్ ఇట్లా మెయిన్ క్లాత్కి అంటే పైకి వచ్చే క్లాత్ లోడింగ్ చేయడానికి ఫస్ట్ ఒక స్టిచ్ చేస్తాం కదా, దానికి 1 పాయింట్ కట్ చేసేస్తాం. ఆ మిగిలిన 1/2 ఇంచ్ ఏదైతే ఉందో మనకి మార్జిన్ ఉంటుంది అనమాట. ఇట్లా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ అయిపోయింది, మనకి ఇంకా మిగిలింది 1/2 ఇంచ్ మాత్రమే. ఆ 1/2 ఇంచ్ షోల్డర్ వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఒకసారి బ్యాక్ తిప్పేసి గోరుతో ఇట్లా అనుకుని కరెక్ట్గా 1/2 ఇంచ్ మాత్రమే పట్టుకోవాలి షోల్డరు. 1/2 ఇంచ్ అంటే ఏం లేదు, పాదంలో సగం, అంటే బయటకు రాకుండా ఉంటే చాలు. 1/2 ఇంచ్ షోల్డర్ అయిపోతుంది. ఓవరాల్గా 1/2 ఇంచ్ ఉంటుంది అది. సో ఇది బ్యాక్ రెడీ అయిపోయింది. అంటే దీని తర్వాత మనకి పైపింగ్ రెడీ చేసుకుని పైపింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. పైపింగ్ ఎట్లా వేయాలి, పైపింగ్ ఎలా తయారు చేయాలి, పైపింగ్కి పట్టి ఎలా వేయాలి, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకటే వీడియోలో అంటే కొంచెం బాగా లెంత్ ఎక్కువైతుంది. ఓకేనా. ఇది చూసుకుని మీరు అంటే ఒక వీడియో తర్వాత ఒకటి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇది షోల్డర్ అనమాట. ఇట్లా
ఓకేనా. థ్యాంక్ యూ.